చాలాసార్లు దేవుని సన్నిధిని, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టినప్పుడు మన జీవితాల్లో మన ప్రయాస వ్యర్థమైపోతూ ఉంటుంది. హగ్గయి గ్రంథంలో కూడా అక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు విత్తినను రావలసినంత పంట పండకపోతోంది, మీరు భోజనము చేసినను ఆకలి తీరటలేదు, పానము చేసినను దాహము తీరటలేదు, మీరు వస్త్రములు కప్పుకొనినను చలి ఆగుటలేదు, అలాగే మీరు ప్రయాసపడి జీతము సంపాదించుకొనినను చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మీ జీతం అయిపోతుంది, మీ ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. ఆలోచించుకొనుడే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించుదాం. దేవుని మాటకు విధేయులవుతున్నామా? దేవుని మాటకు విధేయులమై దేవుని మాటను విని స్వీకరించి ఆ మాట ప్రకారం మనం జీవించినట్లయితే తప్పక మన ప్రయాసను దేవుడు ఆయన దృష్టించి ఆ ప్రయాసకు తగిన ఫలాన్ని ఇస్తాడని దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను.